వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ పరిశ్రమల రంగంలో భారీ మలుపు తిరిగే నిర్ణయం తీసుకోబడింది. అనకాపల్లి జిల్లాలోని ఆర్సెల్ఆర్ మెటల్ మెగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దాదాపుగా 1.30 లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో 5,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పడబోతున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. మరి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి రావటం వెనుకైతే ఖచ్చితంగా ఆసక్తికర కథ ఉందని, అయితే నారా లోకేష్ వివరాల ప్రకారం ఆర్సెల్ఆర్ మెటల్ను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మేము 2019 నుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేశాం. దావోస్ పర్యటన సందర్భంగా ఆర్సెల్ఆర్ మెటల్ సీఈఓ ఆదిత్య మిట్టల్ను కలిసేందుకు నేను ప్రయత్నించాను కూడా చెప్పారు. ఆ సమయంలో భేటీ కుదరకపోయినా తర్వాత ఆయనతో మాట్లాడే అవకాశం దక్కిందని చెప్తున్నారు. అప్పుడు మెటల్ సంస్థ ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టిందని, అయినా కూడా భవిష్యత్తులో ఏపీ సిద్ధంగా ఉంటుందని తాను తెలియచేశానని కూడా లోకేష్ గుర్తు చేశారు. ఇంకా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని తర్వాతే పరిస్థితులు మారాయని కూడా లోకేష్ తెలిపారు. 2024 సెప్టెంబర్ 22న ఆదిత్య మిట్టల్తో అరగంట పాటు జూమ్ కాల్లో చర్చలు జరిపినట్లుగా కూడా చెప్పారు. మరి ఆ చర్చలే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును మార్చేశాయని కూడా వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావటం అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు నిరసనమని కూడా పేర్కొన్నారు. చర్చల తర్వాత కేవలం 2 నెలల్లోనే అవసరమైన ప్రోత్సాహకాల్ని కూడా ప్రభుత్వం అందించిందన్నారు. ఇక పరిశ్రమకు అవసరమైన భూమి కేటాయింపు, పర్యావరణ మరియు అటవీ అనుమతులను 3 నెలల్లోనే పూర్తి చేసినట్లుగా లోకేష్ చెప్పారు. ఇక ఈ ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం చంద్రబాబే స్వయంగా జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించారని కూడా చెప్పారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరిపి అన్ని క్లియరెన్స్లు వేగవంతం చేసినట్లుగా కూడా వివరించారు. మరి మెగా స్టీల్ ప్లాంట్ వల్ల పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాదు, అనుబంధ పరిశ్రమలు, లాజిస్టిక్స్, హౌసింగ్, సేవా రంగాల అభివృద్ధి వేగవంతం అవుతాయని కూడా ప్రభుత్వం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక లక్షల మందికి ఉపాధి అవకాశాలు, భారీ ఎగుమతులు పెరుగుదల, రాష్ట్ర ఆదాయంలో వృద్ధి, ఇవన్నీ ప్రాజెక్టుతో సాధ్యమవుతాయని అంచనా ఇస్తున్నారు. మొత్తానికి ఎప్పుడో 2019లో స్టార్ట్ అయిన ప్రయత్నాలు ఇప్పుడు 2024లో జూమ్ కాల్తో ఊపందుకున్నాయి. ఇప్పుడు అవి శంకుస్థాపన దశకు కూడా చేరుకున్నాయి. మరి రాజకీయంగా, ఆర్థికంగా ఏపీ కీలక పరిణామంగా మారింది. ఇక ఈ మెగా ప్రాజెక్టు నిజంగా ఏపీ భవిష్యత్తును ఎంతవరకు మార్చుతుందో చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.